హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ డ్యూరింగ్ 18th సెంచరీ ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. ఏ స్టేట్స్ ఇండిపెండెంట్గా రైజ్ అయ్యాయో తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలో సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 18th సెంచరీ అనే టాపిక్ని చర్చించబోతున్నాం. 18th సెంచరీలో బ్రిటిష్ డామినెన్స్ ఇండియాలో పెరిగిన సమయంలో ఇండియాలో సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ ఎలా ఉంది, ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. డ్యూరింగ్ 18th సెంచరీ ఇండియా ఫెయిల్డ్ టు మేక్ ప్రోగ్రెస్ ఎకనామికల్లీ, కల్చరల్లీ ఆర్ సోషల్లీ. ఇండియా బికేమ్ ఎ ల్యాండ్ ఆఫ్ కాంట్రాస్ట్. ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ ఎక్స్ట్రీమ్ వెల్త్ ఎగ్జిస్టెడ్ సైడ్ బై సైడ్. 18th సెంచరీలో బ్రిటిష్ వారి డామినెన్స్ ఎప్పుడైతే ఇండియాలో పెరిగిందో ఇండియా డెవలప్ అవ్వడం ఆగిపోయింది. వెస్టర్న్ వరల్డ్తో పోల్చుకుంటే లైక్ యూరోప్ అండ్ అదర్ కంట్రీస్ ఇండియా చాలా వెనుకబడింది సోషల్గా, కల్చరల్గా. ఇక్కడ ఏమంటున్నారంటే ఇండియాలో అయితే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉంది లేదా ఎక్స్ట్రీమ్ వెల్త్ ఉంది. అంటే పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు అండ్ రిచ్ పర్సన్ లానే ఉన్నాడనమాట 18th సెంచరీలో. అయితే అగ్రికల్చర్ గురించి చూద్దాం. భారతదేశంలో ఇప్పటికీ కూడా చాలామందికి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే అగ్రికల్చరే. ఇంకా 18th సెంచరీలో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇందులో ఏంటంటే ఎక్కువ శాతం లేబర్స్ ఉండేవారండి, అగ్రికల్చరల్ లేబర్స్ ఉండేవాళ్ళు. స్మాల్ స్కేల్ ఫార్మర్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ లేబర్స్ కానివ్వండి, కౌలుకి ఇస్తారు కదా ఆ కౌలు రైతులు కానివ్వండి, చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా జమీందారుల మీద డిపెండ్ అయ్యేవారు. వీటికి వేజెస్కి, డైలీ కూలీకి జమీందారుల మీద వీళ్ళు డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళు. ఎవరు? కౌలు రైతులు మరియు అగ్రికల్చరల్ లేబర్స్ అండి. ఈ జమీందారులు ఏం చేసేవారంటే బ్రిటిష్ వాళ్ళ అండదండలతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పీల్చి పిప్పి చేశారండి. ఎవరిని? రైతులని. ఈ రైతుల దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళకేమో వేతనాలు మాత్రం చాలా తక్కువ ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ కలెక్ట్ చేసిన ట్యాక్స్ అంతా కూడా సగం జమీందారుల దగ్గర పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళకి కమిషన్లు ఇస్తూ గవర్నమెంట్కి కడుతున్నామని ఒక తప్పుడు సమాచారాన్ని రైతులకి ఇచ్చేవాళ్ళు. ఇలా ఏమైందంటే పేదవాడిగా ఉన్న రైతు పేదవాడిగానే మిగిలిపోయాడు, జమీందారు మాత్రం చాలా రిచ్ అయిపోయారండి 18th సెంచరీలో. అయితే 18th సెంచరీలో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఎలా జరిగేదో చెప్పుకుందాం. అయితే ఇండియా మొదటి నుంచి అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ట్రేడ్ జరిపిందండి యూరోపియన్ కంట్రీస్తో. అప్పటి నుంచి కూడా ఇండియన్ గూడ్స్ అన్నా కానీ, ఇండియాలో దొరికే జెమ్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అన్నా కానీ వెస్ట్రన్ వరల్డ్లో చాలా పాపులారిటీ ఉండేది. అదే పాపులారిటీ ఇప్పటికీ కూడా 18th సెంచరీలో కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇండియా తక్కువ ఇంపోర్ట్స్ చేసుకుని ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసేది. అంటే ఈ ఫారిన్ ట్రేడ్లో ఇండియాకే లాభం ఎక్కువగా ఉండేది అనమాట. ఇదే చెప్తున్నాం మనం పాయింట్స్లో. ఇండియా డిడ్ నాట్ ఇంపోర్ట్ ఫారిన్ గుడ్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్స్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వర్ ఇన్ గుడ్ డిమాండ్ ఇన్ ఫారిన్ మార్కెట్స్. హెన్స్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ వర్ మోర్ దాన్ ఇట్స్ ఇంపోర్ట్స్. ట్రేడ్ వాజ్ బ్యాలెన్స్డ్ బై ఇంపోర్ట్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసేవారు అప్పట్లో 18th సెంచరీలో. అయితే ఐటమ్స్ ఆఫ్ ఇంపోర్ట్ ఏం చేసేవారో చూద్దాం. రా సిల్క్, డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ రోజ్ వాటర్ ఫ్రమ్ పెర్సియా. టీ అండ్ షుగర్ ఫ్రమ్ చైనా నుంచి ఏంటండి టీ అండ్ షుగర్. గోల్డ్ అండ్ వూల్ ఫ్రమ్ టిబెట్ నుంచి గోల్డ్ అండ్ వూల్ ఇంపోర్ట్ చేసుకునేవారు. అండ్ ఆఫ్రికా నుంచి ఐవరీ అండ్ డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అండి. యూరోప్ నుంచి ఏం చేసేవారు? ఇంపోర్ట్ కాపర్, ఐరన్ అండ్ పేపర్ అండి. అయితే ఇవి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మనం పాశ్చాత్య దేశాలకి మనం ఏం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అంటే కాటన్ టెక్స్టైల్స్, రా సిల్క్, హార్డ్వేర్ ఐటమ్స్, ఇండిగో అనేది ఒక డై అండి. అది అప్పట్లో ఓన్లీ ఇండియాలోనే దొరికేది. సో ఇండిగోకి చాలా చాలా క్రేజ్ ఉండేదన్నమాట వెస్టర్న్ వరల్డ్లో. అండ్ రైస్, వీట్, పెప్పర్ కూడా ఎక్స్క్లూజివ్గా ఏసియాలోనే, అందులోనే ఎక్స్క్లూజివ్గా సౌత్ ఏషియాలో బాగా దొరికేది. సో పెప్పర్ బాగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఇండియా నుంచి. స్పైసెస్ కూడా అంతేను. ప్రీషియస్ స్టోన్స్ అంటేనే ఇండియా అండి ఆ రోజుల్లో. డైమండ్స్ కానివ్వండి, జెమ్స్ కానివ్వండి, ఇండియా నుంచి చాలా ఎక్స్పోర్ట్ అయ్యేవి వేరే కంట్రీస్కి. అయితే ఎడ్యుకేషనల్ కండిషన్స్ ఎలా ఉండేవంటే ఆ రోజుల్లో Indian education was mainly traditional one and it could not match the rapid developments in the West.
మనకి పాతకాలం నుంచి వచ్చే సాంప్రదాయమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లైక్ గురుకుల కానివ్వండి, మదర్సాస్ కానివ్వండి, అవే కంటిన్యూ అయ్యేవి 18th సెంచరీలో. ఈ 18th సెంచరీలో వెస్టర్న్ కంట్రీస్లో ఎలాంటి ర్యాపిడ్ డెవలప్మెంట్స్ వచ్చాయంటే ఎడ్యుకేషన్లో సైన్స్కి చాలా ప్రాముఖ్యత వచ్చిందండి. సో ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్స్ని ఇండియా క్యాచ్ చేయలేకపోయిందనమాట. నాలెడ్జ్ వాజ్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఫిలాసఫీ, లా అండ్ రిలీజియన్. ఇండియాలో కేవలం కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. అవేంటి అంటే ఫిలాసఫీ, న్యాయశాస్త్రం అండ్ రిలీజియన్ అనమాట. ఇండియన్ పీపుల్ ల్యాక్డ్ నాలెడ్జ్ ఇన్ జాగ్రఫీ, నేవిగేషన్ అండ్ మోడర్న్ సైన్సెస్. సో వెస్టర్న్ కంట్రీస్లో ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న జాగ్రఫీ, నావిగేషన్, మోడర్న్ సైన్సెస్ లాంటి సబ్జెక్ట్స్ మీద ఇండియన్స్కి నాలెడ్జ్ చాలా తక్కువగా ఉండేది. Elementary schools of Hindus and Muslims were called as Patashalas and Maktabs respectively. చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలోని ఎలిమెంటరీ స్కూల్స్ అంటే హిందూ ఎలిమెంటరీ స్కూల్స్నేమో పాఠశాలాస్ అనేవాళ్ళు, ముస్లిం ఎలిమెంటరీ స్కూల్స్ని మాత్రం మక్తబ్స్ అని పిలిచేవాళ్ళండి, గుర్తుపెట్టుకోవాలి. హిందూస్ మెయిన్లీ లెర్న్డ్ సాంస్క్రిట్ అండ్ ముస్లిమ్స్ ఇండల్జ్ ఇన్ ఖురాన్ లెర్నింగ్. హిందూస్ మెయిన్గా సంస్కృతం నేర్చుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపేవాళ్ళు ఆ రోజుల్లో, అండ్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఖురాన్ని పఠిస్తూ ఉండేవాళ్ళు. సో ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది చాలా బాగా జరిగేది, కానీ మోడర్న్ డెవలప్మెంట్స్, మోడర్న్ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేది ఇండియన్స్కి. మరి ఆ రోజుల్లో సొసైటీ కండిషన్స్ ఎలా ఉండేవి అంటే, అప్పటికే ఇండియాలో చతుర్వర్ణ సిస్టమ్ అనేది చాలా పాతకుపోయి ఉంది. ఇండియాలో చతుర్వర్ణ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ రిజిడ్ సిస్టమ్స్ అండి. సో అది కాకుండా న్యూమరస్ నంబర్ ఆఫ్ క్యాస్ట్స్ అండి. ఇండియాలో సుమారు 4000 కులాలు ఉండేవి. అంటే ఇప్పటికీ రన్ అవుతున్నాయి, అప్పట్లో ఇంకా ఎక్కువ పట్టించుకుంటూ ఉండేవాళ్ళు కులాల గురించి. సో ఇన్ హిందూ సొసైటీ అపార్ట్ ఫ్రమ్ చతుర్వర్ణ సిస్టమ్ దేర్ ఎగ్జిస్టెడ్ న్యూమరస్ నంబర్ ఆఫ్ సబ్ క్యాస్ట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ జనరల్లీ డామినేటెడ్ బై ద మేల్ హెడ్. అంటే పాట్రియార్కియల్ సొసైటీ ఉండేదన్నమాట. ఫ్యామిలీకి హెడ్ అనేవాళ్ళు మేల్ పర్సనే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ముస్లిమ్స్ వర్ టు డివైడెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రేస్. దే వర్ డివైడెడ్ ఇంటూ షియాస్ అండ్ సున్నీస్. ముస్లిమ్స్లో కూడా డివిజన్ వచ్చిందండి. షియా ముస్లిమ్స్ అని, సున్నీ ముస్లిమ్స్ అని 2 గ్రూపులుగా విడిపోయారు. ఇది ఒక డివిజన్ అయితే ఇంకొక డివిజన్ ఉండేది. సో అప్పట్లో మనకి ముస్లిం ఇన్వేషన్ అయ్యింది. 7th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది ముస్లిం ఇన్వేషన్. వివిధ దేశాల నుంచి ముస్లిమ్స్ వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు. సో ఏ దేశం నుంచి అయితే వచ్చారో వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు ఆఫ్ఘనీ ముస్లిమ్స్ అని, టర్కీ నుంచి వచ్చేవాళ్ళు తురానీ ముస్లిమ్స్ అని, ఇరాన్ నుంచి వచ్చేవాళ్ళు ఇరానీ ముస్లిమ్స్ అని, అండ్ లోకల్గా ఉండేవాళ్ళు హిందుస్థానీ ముస్లిమ్స్ అని. ఇలా చాలా డివిజన్స్, చాలా సబ్ డివిజన్స్ అనేవి ఏర్పడ్డాయి ఆ రోజుల్లో సొసైటీలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ సొసైటీ. ఆ రోజుల్లో ఉమెన్ పొజిషన్ అనేది సొసైటీలో చాలా దారుణంగా ఉండేదండి. ఎందుకంటే సొసైటీ అనేది ప్యాట్రియార్కల్ అంటే ఏంటి? మేల్ డామినేటెడ్ సొసైటీ అనమాట. ఆ సొసైటీ అంతా మేల్ డామినేటెడ్ అయి ఉండేది. ఈ అప్పర్ కాస్ట్ ఉమెన్ ఏమో ఇంట్లో ఉంటూ ఉండేవాళ్ళు. లోయర్ కాస్ట్ అండ్ లేబర్ క్లాస్కి చెందిన వాళ్ళేమో బయటకు వచ్చి లేబర్ పని చేయడం కానివ్వండి, అగ్రికల్చరల్ లేబర్స్గా పనిచేయడం కానివ్వండి, కూలీ పనులు చేసుకోవడం కానివ్వండి, అలా జరిగేది. వాళ్ళకేమో ఇప్పుడు వేజెస్లో కూడా మేల్కి ఎక్కువ వేజెస్ ఇచ్చేవారు, ఉమెన్కి తక్కువ వేజెస్ ఇచ్చేవాళ్ళు. అలా చాలా ఎక్స్‌ప్లాయిటేషన్కి గురయ్యారు ఆ రోజుల్లో ఉమెన్. అండ్ చాలా ఈవిల్ ప్రాక్టీసెస్ అనేవి కూడా ఆ రోజుల్లో ఉన్నాయండి. సచ్ లైక్ పరదా సిస్టమ్ కానివ్వండి, సతీ సహగమనం కానివ్వండి, బాల వివాహాలు కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్, పాలిగామీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి, ఒక మేల్ పర్సన్ 2-3 పెళ్లి చేసుకునే విధానం అనమాట. ఇలాంటి ఈవిల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఆ 18th సెంచరీలో ఎగ్జిస్ట్ అయి ఉండేవి. సో ఉమెన్ అనేవాళ్ళు చాలా ఎక్స్‌ప్లాయిట్ అయ్యేవారు ఆ రోజుల్లో. ద ఈవిల్ ఆఫ్ డౌరీ వాజ్ ఎస్పెషల్లీ వైడ్ స్ప్రెడ్ ఇన్ బెంగాల్ అండ్ రాజ్పుతానా. డౌరీ సిస్టమ్ అండి, అంటే వరకట్న వేధింపులు. ఈ సిస్టమ్ అనేది ఆ రోజుల్లో బెంగాల్ అండ్ రాజ్పుతానా ఈ 2 ఏరియాస్లో చాలా విపరీతంగా కొనసాగిందనమాట. కొంతమంది ఈ డౌరీ సిస్టమ్ని కానివ్వండి, ఇలాంటి ఈవిల్ ప్రాక్టీసెస్ని కానివ్వండి తగ్గించి విడో రీమ్యారేజెస్ అనేవి పెంచడానికి కొంతమంది చాలా ట్రై చేశారు 18th సెంచరీలో. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రాజా సవాయ్ జైసింగ్ ఆఫ్ అంబేర్, గుర్తుపెట్టుకోవాలండి, నేమ్స్ నోట్ చేసుకోండి.
అంబేర్ నుంచి ఎవరు అండి? రాజా సవాయ్ జై సింగ్ అండ్ ద మరాఠా జనరల్ పరశురామ్ భావ్ ట్రైడ్ టు ప్రమోట్ విడో రీమ్యారేజెస్ బట్ ఫెయిల్డ్. 18th సెంచరీలో కొన్ని రిఫార్మ్స్ తేవడానికి వీళ్ళు కొంతమంది చాలా ప్రయత్నం చేశారు కానివ్వండి. ఇండియా ఈజ్ అ వెరీ డైవర్స్ కంట్రీ అండి. ఇండియన్ సొసైటీలో ఒక మార్పు తీసుకురావడం అంత ఈజీ పని కాదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ సెంచరీస్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో 18th సెంచరీలో ఇండియాలో సోషల్ కండిషన్స్, ఎకనామిక్ అండ్ ఉమెన్ కండిషన్స్ ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి మరిన్ని వీడియోస్ చేసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ అనేది, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని, సో దట్ వేరే వాళ్ళకు కూడా మన ఛానల్ అనేది తెలుస్తుంది. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.